జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని వీరారెడ్డి నగర్ చౌరస్తా వద్ద పయ్యా నాగేష్ ఆధ్వర్యంలో 135వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సామాజిక సేవలో మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు నిర్వాహకులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలువురు రాజకీయ నాయకులు, స్థానిక ప్రముఖులు, కాలనీవాసులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు. పయ్యా నాగేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజానికి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే మహత్తర విలువలను అందించారు. ఆయన చూపిన మార్గంలోనే మనం నడవాలి. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేంది. ప్రతి ఒక్కరూ విద్య, ఐక్యత, హక్కుల కోసం పోరాడాలని, ఆయన ఇచ్చిన సందేశాన్ని మన జీవితాల్లో ఆచరించాలని పేర్కొన్నారు. మార్గం కావాలి వెయ్యేళ్ళు జాతికి వేళ్ళు జాతులంతా ఏకం కావాలంటూ బతుకు బహుజనులంతా ఏకం కావాలంటూ అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా కూడా బోడుప్పల్ వీరారెడ్డి నగర్ కాలనీలో నాగేశన్న ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలామంది బోడుప్పలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు ఆయన తగినంతలో ఆయన ప్రతి ఒక్కరికి అన్నదానం చేసే కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా. ఇక్కడికి నాతో పాటు కూడా మన E96 సంతోష్ అన్న, అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి ఏటా నిర్వహిస్తూనే ఉంటాము. సో ఇలానే ఎక్కడైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. 135 జయంతి వల్ల అంబేద్కర్ జయంతి కోసం అన్నదానం కార్యక్రమం చేపిస్తున్నా. సుమారు 500 మంది నుంచి 400 మంది దాకా వస్తుంటారు. ఇది ప్రతి ఏటు అట్లనే సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 135 బర్త్డే జరుపుకుంటున్న మన అంబేద్కర్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నా. అందులో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుతున్న నాగేష్ గారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, మనం ఇప్పుడు అంబేద్కర్ గురించి 2 విషయాలు మాట్లాడాలంటే ఆయన గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదనుకుంటా ఫస్ట్ థింగ్. ఇంకో రెండోది ఏంటంటే, మనం గాంధీ జయంతి చేర్చుకుంటే ఊర్లో ఉన్న వైన్ షాపులు, మటన్ షాపులు, చికెన్ షాపులు అన్నీ బంద్ పెడతారు. ఈ అంబేద్కర్ని కూడా బర్త్డే చేసుకుంటుంది కాబట్టి మనము ఇవి కూడా బంద్ కావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.